బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఈ నెల 26న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. వచ్చే నెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సంఘం అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అటు నెక్స్ట్ మంతే అటు నోటిఫికేషన్ వచ్చే ఈ నెల 26న అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అయితే వచ్చే నెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకైతే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే అటు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ముగిసిన అనంతరం కూడా పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు అధికారులు. త్వరితగతినైతే ఈ ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఇప్పటి నుంచి కూడా పంచాయతీ ఎన్నికలపైనే ప్రతి ఒక్కరు ఫోకస్ ఉంటుందని చెప్పాలి. దీనికి సంబంధించి నెల 26న అయితే నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ అనంతరం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతిదీ కూడా ముందుకెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అటు ఇప్పటికే గ్రామాల్లో అయితే అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికలకైతే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. త్వరితగతిన ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు చెప్పండి. పంచాయతీ ఎన్నికలకైతే ముమ్మర కసరత్తు చేస్తుందని చెప్పాలి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా జరపాలని కూడా ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయించింది. కాకపోతే సాధ్యమైన తొందరలో కానీ మనకంతున్న సమాచారం మేరకు ఈ నెల 26న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఎన్నికల తేదీలు కూడా మనకంతున్న సమాచారం ప్రకారం కూడా 14, 17, 16 సంబంధించినటువంటి ఎన్నికల డేట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. ఈ నెల 3 విడతల్లో మొత్తానికి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకైతే దాదాపుగా ఈ నిర్ణయం జరిగిపోయింది. దీనికి సంబంధించి కూడా ఒక కీలక సమాచారానికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్థానిక ఎన్నికల్లో 3 విడతల సంబంధించి కూడా 11, 14, 17 డిసెంబర్ నెలకు సంబంధించి కూడా 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. ఈరోజు కూడా ఎన్నికల కమిషన్ సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే డెడికేషన్ కమిషన్ నుంచి కూడా ఈ నెల 24న పంచాయతీరాజ్ శాఖకు ఒక ఏదైతే వివరాలకు సంబంధించి జిల్లాల వ్యాప్తంగా ఏ గ్రామాలు బీసీలకు ఇవ్వాలి రిజర్వేషన్ల ప్రకారం, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏ గ్రామ పంచాయతీలు బీసీలకు వెళ్తాయి, ఏ వార్డులు బీసీలకు వెళ్తాయి అనే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక రిపోర్ట్ను 24వ తారీఖున ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రభుత్వం ఆ తర్వాత ఈసీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 5,348 గ్రామ పంచాయతీలు బీసీల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వార్డు మెంబర్లకు సంబంధించి కూడా 1,12,474 వార్డు మెంబర్లు ఉంటే 42% బీసీ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినట్టయితే 47,239 వార్డులకు సంబంధించి కూడా బీసీలకు కేటాయించే అంశానికి సంబంధించి కూడా ఒక నివేదిక అయితే రాబోతూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. కాకపోతే చట్టపరంగా 42% రిజర్వేషన్ల కల్పన కోసం పోరాటం చేస్తాం, అప్పటి వరకైతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కేంద్రం దగ్గర పెండింగ్గా ఉన్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా ఈరోజు కూడా సుప్రీంకోర్టులో కీలక తీర్పు రావడం జరిగింది. రాష్ట్రపతి నిర్ణయానికి సంబంధించి కూడా కలగజేసుకోలేమని చెప్పినటువంటి నేపథ్యంలో తిరిగి మరి ఎలా పోరాటం చేయబోతోంది కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి, ఏ విధంగా 42% రిజర్వేషన్ సాధిస్తున్న అంశంపైన ఇప్పటికే బీసీ సంఘాలు చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మొదటైతే సర్పంచ్ ఎన్నికలకు ఎలాంటి పార్టీ గుర్తు లేదు, మరోపక్క బీఫామ్ కూడా అవసరం లేదు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ముందుకు వెళ్లాలని ఇప్పటికే ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాత 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఈ నెల 24న ఈసీకి ఎన్నికల నివేదికను పంపబోతా ఉంది. పంచాయతీరాజ్ శాఖ కూడా దానికి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు ఇతర అధికారులకు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి, పూర్తి ఏర్పాటు చేయాలి. మరోపక్క ఈసీ కూడా ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా ఈరోజు సవరణకు సంబంధించి కూడా
ఈరోజు గడువు కూడా ఇవ్వడం జరిగింది. 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టును కూడా సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కూడా సమావేశమైంది. మొత్తానికైతే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. మొదటగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26న నోటిఫికేషన్ రాబోతోంది. ఆ తర్వాత 3 విడతల్లో 11, 14, 17 తేదీల్లో కూడా 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఇక మిగతా అంశాలు చూసినట్టయితే మొత్తం రాష్ట్రంలో 31 జిల్లాలకు సంబంధించిన జెడ్పీటీసీలు చూసినట్టయితే మొత్తం 565 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే దాంట్లో బీసీలకు సంబంధించి 237 స్థానాలు దక్కబోతా ఉన్నాయి. ఇక పాత పద్ధతిలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం 130 దక్కుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీ పరంగానైనా సరే 42% రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. కాబట్టి జెడ్పీటీసీలకు సంబంధించి 237 స్థానాలు బీసీలే దక్కబోతా ఉన్నాయి. ఇక మరో అంశం సంబంధించి ఎంపీటీసీలు 5749 ఎంపీటీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42% బీసీ రిజర్వేషన్ ప్రకారం 2415 స్థానాలు బీసీలకు కేటాయించబోతోంది. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం పూర్తిగా 42% ఇప్పటికే ఇస్తామని కూడా మొన్న రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కూడా మంత్రివర్గం ఆమోదించింది. కాబట్టి మొదటి విడతగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కాబట్టి ఈ నెల 26న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమైంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.